వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్ ప్రకాష్. నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, 1994 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ కార్డు. లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో విజయవాడలో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ ఎ వెరీ టఫ్ టైమ్. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ సోషల్ మీడియా ట్రోలింగ్. ఆ ట్రోలింగ్ జరిగినప్పుడు ద థాట్ విచ్ యూస్ టు క్రాస్ మై మైండ్ వాజ్ దట్ నేను 30 years నుంచి ఆంధ్రాతో అసోసియేటెడ్గా ఉన్నాము. గాడ్ నోస్ ఐ హ్యాడ్ నాట్ మేడ్ ఈవెన్ 1 rupee త్రూ కరప్షన్. నేను ₹1 కూడా కరప్షన్ చేయలేదు. నేను లైఫ్లో ఎప్పుడైనా సరే ఫైల్లో చట్టంకే విరుద్ధంగా, రూల్కి విరుద్ధంగా ఇప్పుడు నేను నోటింగ్ చేయలేదు, ఇప్పుడు అప్రూవల్ ఇవ్వలేదు. నా సబార్డినేట్స్కి, జూనియర్ ఆఫీసర్స్కి ఇప్పుడు నేను చట్టంకి అతీతంగా మీ పని చేయండి ఎప్పుడు చెప్పలేదు. అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు నాకు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎందుకు? దాట్ వాజ్ ద అజిటేషన్. ఆ మెంటల్ అజిటేషన్, మెంటల్ అగోనీ ఏ లెవెల్కి పెరిగింది అంటే, నేను జూలై 1st వీక్లో విఆర్ఎస్ అప్లై చేశాం, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. నేను విజయవాడ నుంచి అక్టోబర్లో ఢిల్లీకి వచ్చాను. ఢిల్లీలో వచ్చిన తర్వాత ద లాస్ట్ 1 year కాన్స్టెంట్గా నేను ఆ ఇంట్రోస్పెక్షన్ చేసేవాళ్ళు. వాట్ డిడ్ ఐ డూ రాంగ్? నేను ఏం తప్పు చేశాను? నేను 2000 నుంచి 2004 వరకు గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను. ఆ ప్లేస్ నాకు ఎంత అడ్మిరేషన్ ఇచ్చింది, ఎంత లవ్ ఇచ్చింది, ఎఫెక్షన్ ఇచ్చింది, హీరో వర్షిప్పింగ్, అడ్మిరేషన్. విజయవాడ, గుంటూరు కాకుండా నేను ఎప్పుడైనా సరే హైదరాబాద్లో వెళ్ళినప్పుడు, లేదా ఢిల్లీలో ఉన్నప్పుడు, లేదా ఈవెన్ లండన్లో వెళ్ళినప్పుడు, న్యూయార్క్లో, వాషింగ్టన్లో, వన్స్ ఈవెన్ ఇన్ నియాగ్రాలో కూడా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఈ ప్లేసెస్లో నాకు గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఎవరు, ఇఫ్ సంబడి ఐ యూస్ టు మీట్, వాళ్ళు వచ్చి చాలా గర్వంగా, హ్యాపీగా నాతో కలిసేవాళ్ళు. వాళ్ళ ఐస్లో, వాళ్ళ ముఖంలో ఐ వాజ్ యూస్ టు సీ దోస్ అడ్మిరేషన్, ఒక ఎఫెక్షన్, ఒక హీరో వర్షిప్పింగ్ లాగా ఒక ఫీలింగ్ నాకు కనిపించేవాళ్ళు. అండ్ దట్ యూస్ టు బి మై ఆక్సిజన్, దట్ యూస్ టు బి మై మోటివేషన్ టు వర్క్ హార్డర్. సడన్గా నేను ఏ తప్పు చేశాము, ఈ మొత్తం హీరో వర్షిప్పింగ్ ఒక విలన్ ట్రోలింగ్లో కన్వర్ట్ అయింది. ఐ కెప్ట్ డూయింగ్ సోల్ సర్చింగ్. ఇంట్రస్పెక్షన్ చేసిన తర్వాత నాకు రియలైజ్ అయింది. ఐ రియలైజ్డ్ నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి, ఒక సమాజం నుంచి నాకు ఈ టైంలో ఉన్న ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ కాలేకపోయినాను. ఆ ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ కాలేకపోయినాము. ఆ టెస్ట్ నేను ఫెయిల్ అయినాం కాబట్టి ఆ హ్యూమిలేషన్ నాకు వచ్చింది, ఆ ట్రోలింగ్ నాకు వచ్చింది. వాట్ వాజ్ మై మిస్టేక్? నేను ఏ తప్పు చేశాను? 2020లో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆ పోస్ట్ నేను చేశాను. ఆ టైంలో నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది ఫ్రమ్ డీజీపీ ఆఫీస్ నుంచి నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది. The file was the DGP office recommended a disciplinary action, a framing of charges against additional DGP rank officer Shri ABV Venkateshwar Rao, 1989 batch IPS officer. A file చూస్తే ఫైల్లో ఉన్న సబ్స్టెన్స్ కానీ చార్జెస్ కానీ ఎట్లా ఉంది అంటే, ఫేస్ ఆఫ్ ఇట్ మేబీ నాట్ అకార్డింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్కి అతీతంగా కనిపించవచ్చు. బట్ మనం అందరికీ తెలుసు, మన దగ్గర ఉన్న సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. అది ఒక కోడిఫై ఉన్నాయి, కానీ నార్మ్లో కానీ ప్రాక్టీస్లో కానీ యాక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్గా, సపోజ్ నేను ఒక గవర్నమెంట్ వెహికల్కి ప్రైవేట్ పర్పస్ కోసం యూజ్ చేశామంటే, ఐఎమ్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ పే X amount టు ట్రెజరీ. నేను
30 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో పనిచేశాం. మనం స్లోగా మనం డిస్కస్ చేసినప్పుడు మైండ్లో ఎట్లా మనం వీ హ్యావ్ మేడ్ అవర్ మైండ్ దట్ 24/7 మనం గవర్నమెంట్ పని చేస్తాం కదా, మొబైల్లో ఎప్పుడైనా సరే అవైలబుల్గా ఉంటాము, ఐప్యాడ్లో అవైలబుల్గా ఉంటాము, ఎప్పుడైనా సరే వర్క్ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లైఫ్ మిక్స్ అయిపోయింది, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మిక్స్ అయిపోయింది. సో నేను సినిమా థియేటర్లో ఉండొచ్చు, నేను మాల్లో ఉండొచ్చు, నేను ఒక టూరిస్ట్ స్పాట్లో ఉండొచ్చు, ఐఎమ్ ఆన్ జాబ్. సో ఐ మస్ట్ హ్యావ్ గవర్నమెంట్ వెహికల్లో నేను యాజ్ ఎ ఆఫీసర్గా ఐ మస్ట్ హ్యావ్ విజిటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మై పర్సనల్ వర్క్ కోసం హాస్పిటల్ కానీ, థియేటర్ కానీ, స్టేడియంస్ కానీ, పిక్నిక్ స్పాట్స్ కానీ, ఫ్రెండ్స్ ప్లేస్ కానీ. ఒక నెలకి 300 కిలోమీటర్ కూడా అంచనా వేసుకుంటే ఒక సంవత్సరంలో 3000 కిలోమీటర్, 30 సంవత్సరంలో 1,00,000 కిలోమీటర్. సపోజ్ టుడే ఒక గవర్నమెంట్ ఫ్రేమ్స్ అ చార్జ్ అగేన్స్ట్ మీ సేయింగ్ దాట్ మీరు మీ 30-year కెరియర్లో ఐఏఎస్లో 1,00,000 కిలోమీటర్ మీరు పర్సనల్ పర్పస్ కోసం గవర్నమెంట్ వెహికల్ యూజ్ చేశారు, కాబట్టి మీరు పెనాల్టీతో సహా 30 లక్షలు 40 లక్షల రూపాయలు మీ గవర్నమెంట్కి కట్టండి అంటే లీగలీ కరెక్ట్. నేను దీని అగేన్స్ట్గా ఏ కోర్టుకి వెళ్తే నో కోర్ట్ ఇన్ ఇండియా, నో కోర్ట్ ఇన్ ద వరల్డ్ విల్ గివ్ ఎనీ రిలీఫ్, బికాస్ చట్టం ప్రకారం నేను తప్పు చేశాం. చట్టం సేజ్ మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసినప్పుడు మీరు ఎక్స్ అమౌంట్ మీరు కట్టండి. బట్ వీ ఆల్ నో ప్రాక్టీస్లో ఇట్ విల్ నాట్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. అలాగా సంథింగ్ సిమిలర్ ఇష్యూ అప్పుడు ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సార్ ఫైల్లో ఉంది. బట్ ఫైల్ వచ్చినప్పుడు ఫైల్ ఈజ్ ఆఫ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, నా నుంచి 5 years సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే ఆబ్వియస్లీ యూ గెట్ టెన్స్, ఒక మనిషి టెన్స్ అవుతారు. టెన్స్ అయినప్పుడు మనం ఒక బేసిక్ ఇన్స్టింక్ట్కి, ఒక ఫండమెంటల్కి వెళ్తాం. నేను ఉద్యోగంలో వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే, ఏమైనా సరే డౌట్ ఉంటే, మైండ్లో కాన్ఫ్లిక్ట్ ఉంటే, రకరకాల ఆలోచన వస్తే మీరు ఫస్ట్ ద వే టు ఎగ్జామిన్ ఎ ఫైల్ ఈజ్ చట్టం ప్రకారం కరెక్టా కాదా. నేను ఆ లెన్సే పెట్టుకొని ఎగ్జామిన్ చేస్తే ఆబ్వియస్లీ చట్టంకే అది అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కేసు లాగా ఈ కేసు కూడా చట్టంకే విరుద్ధంగా ఉంది, నాట్ అలైనింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్. బట్ సో నేను ఆ ఫైల్లో యాజ్ రికమెండెడ్ బై డీజీపీ ఆఫీస్ వీ మే టేక్ యాక్షన్ అండ్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ రాస్తాను. బట్ ఇప్పుడు నాకు అర్థం ఏమైంది అంటే, నాలాగా సీనియర్ లెవెల్ ఆఫీసర్తో, అంటే ఆ టైంలో 2020లో ఆంధ్రప్రదేశ్లో మస్ట్ బి అరౌండ్ మీకు పర్మనెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, మీకు అవుట్ సోర్సింగ్ కలిపి దాదాపుగా ఇంచుమించుగా 10 lakh ఎంప్లాయీస్ ఉండొచ్చు. 10 lakhsలో ఐ మస్ట్ బి ద టాప్ 50 సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ర్యాంక్లో. ఏజ్లో చూస్తే అప్పుడు నేను ఇంచుమించుగా I was 49 years old. అంటే ఏజ్లో చూస్తే టాప్ 20-25% ఎంప్లాయీలో ఉన్నాం. సమాజంకి ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ వాస్, మీకు చట్టం ప్రకారం ఆ ఫైల్ ఎగ్జామిన్ చేయడానికి మీ డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు, అడిషనల్ సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ. యూ ఆర్ సపోజ్ టు ఎగ్జామిన్ ద ఫైల్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ. హైయర్ ఇన్ ద ఎకలాన్, ఒక ఆర్గనైజేషన్లో, ఒక సంస్థలో హైయర్ ఇన్ ద ఎకలాన్ ఉన్న వాళ్ళు ఎథిక్స్ అండ్ మొరాలిటీతో ఫైల్ ఎగ్జామిన్ చేయాలి, ఇష్యూ ఎగ్జామిన్ చేయాలి. ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్, ఐ డిడ్ కొంచెం రీసెర్చ్ కూడా చేశాం. హౌ డస్ వన్ ఎగ్జామిన్ అన్ ఇష్యూ ఎథికలీ? ఒక ఎథికల్ మోరల్ టెస్ట్ ఏమిటి? చాలా రకరకాల టెస్ట్ ఉన్నాయి, రకరకాల థియరీ ఉన్నాయి. But the simplest and the most impactful examination, scrutiny of any issue ethically and morally is role reversal. అంటే ఏబి వెంకటేశ్వరరావు సార్ కాకుండా, had that file been about me and if the same charges were approved by some principal secretary GAD,
what I would have felt. Had I felt just or fair or not? Answer to this question of that file is I would have not had that same charges being framed against me. I would have not felt fair and just. Therefore, that issue, if you examine that issue at the level of ethics and morality, it fails the test. That proposal should have been rejected. In 20th century, more I see Gen Zs, more I see, understand the 20th century mindset of India, I understand people's expectation from everybody else is first put the lens of ethics and morality. I think that was the reaction. I think people who used to like me, people who used to admire me, they expected that Praveen at the age of 50, ఒక మనిషి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినారు. He had did such a wonderful work in Guntur and Vijayawada as a municipal commissioner. He definitely at this age must have been wearing the glasses of ethics and morality. Same thing happened in the case of, very similar case, in case of Shri Krishna Kishore. Both cases, had I worn the glasses of ethics and morality, both proposal would have been shot down, or I would have put my remarks saying that I feel ethics and morality low, this doesn't pass, proposal of DGP office or should be rejected. It resulted into huge social, not only sufferings for both A.B. Venkateswara Rao sir and Krishna Kishore sir personally, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, at a personal level, at a social level. I realized it. నేను వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి వాళ్ళతో I said sorry to both of them. But man is a social animal. I think it's my duty also to publicly say sorry to both A.B. Venkateswara Rao sir and to Krishna Kishore sir. Sir, please pardon me in your thoughts. I don't know whether I will meet you in person ever, but in your thoughts, please pardon me. When I shared this thought with many of my friends in Delhi, they asked 3 or 4 things they told. First, they said that maybe you are part of the big chain. Maybe you would have written what you wanted to write. Result would have been same. My answer to my friends is maybe would have been same, but the journey of ethics and morality is a personal journey. It's a journey I want to have for my own conscience, not for anybody else. At least I would have died without any guilt that I did not apply the lens of ethics and morality. The second thing which all my friends keep telling me, ఇది ఇప్పుడు ఈ లెవెల్లో ఇప్పుడు చేసినప్పుడు what is the outcome? Why are you doing a public apology? The suffering which A.B. Venkateswara Rao sir has to undergo, he has undergone. What Krishna Kishore sir has to undergone, they have undergone. Then why are you doing this public apology? And what, you anyway have come out from IAS, you are no more in IAS. The first is, yes, I cannot bring back their sufferings. I cannot reduce their suffering in that time period. But maybe as a selfish human being, I am trying to clean my inner conscious. I'm behaving in a selfish manner. The second part is, it's too late, Praveen. Ippudu nee IAS kuda poyindi kada. IAS was part of my life. It was not bigger than my life. I have still left, some part of my life is still left. Now going forward, I will whenever any issue to be examined in my life, in my career 2.0, there are different lenses to examine an issue. Basic survival lens, rules and regulation lens, tradition of culture of the organization lens, financial viability lens, the respect to the elders,
లెన్స్, ఎన్ని రకరకాల లెన్స్ ఉంటాయి. బట్ నౌ గోయింగ్ ఫార్వర్డ్, while examining any issue, I will first put the lens of ethics and morality. And one of my friends said, మీ ఇద్దరికే సారీ చెప్తున్నారు, you must have also done the same thing to many people. I thought very hard. I said all other cases, as a commissioner ఉండొచ్చు, as a collector గా ఉండొచ్చు, as a principal secretary గా ఉండొచ్చు, I always, if I had a rough conversation, was only to improve him as a person. I keep telling my friends, నేను చాలా మందికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్లో నేను పుల్అప్ చేసేవాళ్ళు. Now I have come out from government. Many of them are still working in government. Some of them might have retired. Now I am nobody in government. Let any one of them say that my conversation of that was not to improve their performance for themselves and for the society and for the state. So as it is said in Hindi, jab utho tab savera, it is that resolution which I have taken for myself, that going forward, it is the principle of ethics and morality only will show me the path for my career 2.0. Thank you, friends, for sparing your time and listening to my confession. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.